ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రభా స్మార్ట్ కిచెన్. నేను మీ ప్రభా. ఈరోజు నేను రెస్టారెంట్ స్టైల్లో ఎగ్ మసాలా గ్రేవీ ఎలా తయారు చేయాలో మీతో షేర్ చేసుకుంటాను. ఈ కర్రీ రైస్, బిర్యానీ, పులావ్ అలాగే చపాతీ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 2 మీడియం సైజ్ ఉల్లిపాయలని స్లైసెస్లా కట్ చేసుకుని అవి వేసుకొని వేయించుకోవాలి. ఈ ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఫ్లేమ్ మీడియంలో పెట్టుకుని వీటిని వేయించుకోవాలి. ఇలా వేగితేనే ఈ కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా వేగిన తర్వాత ఈ ఉల్లిపాయలను పక్కకు తీసుకోవాలి. తరువాత అదే ప్యాన్లో మరొక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని 1/2 టేబుల్ స్పూన్ కారం వేసి దానిలో ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ని వేసుకోవాలి. నేను ఇక్కడ 5 ఎగ్స్ని వేస్తున్నాను. ఈ ఎగ్స్ని ఒక 30 సెకండ్స్ పాటు ఇలా ఆయిల్లో బాగా వేయించుకోవాలి. ఈ ఎగ్స్కి నైఫ్తో ఘాట్లు పెట్టుకోండి. అలా పెట్టుకోవడం వల్ల కర్రీ ఉడికేటప్పుడు ఆ జ్యూస్ లోపలికి వెళ్ళి ఎగ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా మీడియం ఫ్లేమ్లో 30 సెకండ్స్ పాటు వీటిని వేయించుకోవాలి. తర్వాత వీటిని కూడా తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో కొంచెం దాల్చిన చెక్క, 2 యాలకులు, 2 లవంగాలు వేసుకొని తర్వాత దీనిలో 1.5 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని తర్వాత దీనిలో ఒక పెద్ద టమాటో చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటో వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. దీనికి ఇప్పుడు మూత పెట్టి కుక్ చేయాలి. మూత పెట్టి కుక్ చేయడం వల్ల టమాటోస్ చాలా త్వరగా కుక్ అయిపోతాయి. టమాటోస్ సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇది ఇలా ఉడుకుతూ ఉండగా మనం ముందుగానే వేయించి పెట్టుకున్న ఉల్లిపాయలని మిక్సీ జార్లో వేసుకొని బ్లెండ్ చేసుకోవాలి. దీన్ని మరీ మెత్తగా బ్లెండ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. తరువాత మూత తీసి చెక్ చేస్తే టమాటో అంతా సాఫ్ట్గా కుక్ అయి ఉంటుంది. ఇప్పుడు దీనిలో ఈ ఉల్లిపాయ పేస్ట్ని వేసుకోవాలి. ఉల్లిపాయ పేస్ట్ వేసిన తర్వాత అంతా ఒకసారి బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో మరొక నిమిషం పాటు దీన్ని వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలో 1.5 టేబుల్ స్పూన్స్ కారం, రుచికి సరిపడినంత సాల్ట్, అలాగే 1.5 టేబుల్ స్పూన్స్ ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. స్పైస్ కొంచెం ఎక్కువగా తినాలి అనుకునే వాళ్ళు మరొక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ని యాడ్ చేసుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని మరొక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో దీన్ని వేయించుకోవాలి. ఇలా ఈ మసాలా అంతా బాగా వేగిన తర్వాత దీనిలో ఫ్రెష్ పెరుగు 1/2 కప్ వేసుకోవాలి. ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలుపుకొని లో ఫ్లేమ్లో ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు దీన్ని కుక్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత దీనికి 1/2 గ్లాస్ వాటర్ని యాడ్ చేసి అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత దీనిలో ముందుగానే కుక్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని వేసుకోవాలి. ఇలా ఎగ్స్ అన్ని వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకొని 8 to 10 మినిట్స్ దీన్ని కుక్ చేసుకోవాలి. ఈ టైంలో మసాలా అంతా ఎగ్స్కి బాగా పట్టి థిక్ గ్రేవీతో కర్రీ రెడీ అయిపోతుంది. అంతే, చాలా టేస్టీగా ఉండే రెస్టారెంట్ స్టైల్ ఎగ్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఇది రైస్, బిర్యానీ, పులావ్, చపాతీ దేంతో తీసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ రెసిపీ మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో కమెంట్స్లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. దానివల్ల నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీకు వస్తుంది. మరెన్నో ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం ప్రభా స్మార్ట్ కిచెన్ ఛానల్ని చూస్తూ ఉండండి. నా ఇన్స్టా లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. నా ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవ్వండి. మీరు నా రెసిపీస్ ఏం ట్రై చేసినా ఆ పిక్స్ని ఇన్స్టాలో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.